రైట్ గా దేశ రాజధాని ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగరబోతా ఉన్నది. ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను మార్పును చూపిస్తా, అభివృద్ధిని చూపిస్తా అని చెప్పినటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోదీ మాటలు ఇలా ఢిల్లీ ఓటర్లు నమ్మి దాదాపుగా 70 అసెంబ్లీ స్థానాలకు గాను 48 స్థానాలు కైవసం చేసుకోబోతా ఉన్నది బీజేపీ పార్టీ. మరి గతంలో అధికారం చేపట్టి గతంలో నడిపినటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఆ పార్టీ కేవలం 22 స్థానాలకే మరి ఈసారి పరిమితం అయిపోయిందని చెప్పేసి కనబడతా ఉంది. మరి కాంగ్రెస్ మాత్రానికి ఎలాంటి ఇది చూపించలేకపోయింది, వారి సత్తా చాటలేకపోయింది. గత 2 సార్లు జరిగినటువంటి ఢిల్లీ సాధారణ ఎన్నికల్లో కనీసం ఖాతాని ఓపెన్ చేయనటువంటి కాంగ్రెస్ ఇప్పుడు ఎన్నికల్లో కూడా సేమ్ అదే రిజల్ట్ 0 డిజిట్ కే కాంగ్రెస్ పరిమితం అయిపోయినట్టు ఇక్కడ కనబడుతోంది. దాదాపుగా 1998 నుంచి 27 ఏళ్ల తర్వాత 27 ఏళ్ల వరకు బీజేపీ ఢిల్లీలో ఎంత పోటీ చేసినా, ఎంతకి ఎత్తులు పై ఎత్తులు వేసినా, ఎంత సమరానికి సిద్ధమైనా కూడా మరి ఢిల్లీ ఓటర్లు పట్టం కట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు మాత్రానికి పూర్తిగా ఏకపక్షంగా ఇలా బీజేపీ పార్టీకి పట్టం కట్టినట్టయితే మరి మనం చూస్తా ఉన్నాం. మరి ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆప్ కి సంబంధించినటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కూడా ఢిల్లీలో ఈ రోజు గెలవలేనటువంటి పరిస్థితి అయితే మరి అయిపోయింది. ప్రధానంగా బీజేపీ నుండి పోటీ చేసినటువంటి పరమేశ్ వర్మ ఇలా ఢిల్లీ అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కేజ్రీవాల్ కి ఈ రోజు ఓటమి తప్పలేదు. ఇక ఆ విషయానికి వస్తే ఈ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి మరి ఎవరైతే అతీషి ఉన్నారో, మరి అతీషి గారు అయితే ఇక్కడ ఒక స్థానం, ఆమె అసెంబ్లీ సీట్ అయితే గెలవడం జరిగింది. ఆ తర్వాత మనీష్ సిసోడియా గారు కూడా ఓడిపోయారు. మరి అంటే అగ్రనేతలంతా కూడా ఈ రోజు ఓటమి చెందారు. మరి ఢిల్లీ ప్రజలు ఎందుకు ఇలా పట్టం కట్టారు? నాయకత్వ లోపం ఉన్నదా? ఎప్పుడైతే మరి లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేజ్రీవాల్ గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి అక్కడ అభివృద్ధి కానీ, ఆ తర్వాత వచ్చేసేసి నాయకత్వ లోపం కానీ, యాప్ లో నాయకత్వ లోపం అయితే క్లియర్ గా ఉన్నది అని చెప్పేసి మరి ఇక్కడైతే కనబడతా ఉంది. ఇక ఏది ఏమైనా కానీ ఢిల్లీని కమ్మేసి ఆప్ని మాత్రానికి ఊడ్చేసినట్లయితే క్లియర్ గా ఇక్కడైతే కనబడతా ఉన్నది. మరి 27 ఏళ్ల తర్వాత ఇప్పుడు మనం బీజేపీ కార్యాలయాల వద్ద మాత్రానికి భారీగా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కార్యకర్తలు గాని, నాయకులు గాని, వారి ఢిల్లీ కార్యాలయంలో గాని, మాక్సిమం ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో కూడా, దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఇలా సంబరాలు అయితే మరి చేసుకోబోతా ఉన్నది. మరి కేజ్రీవాల్ గారు కూడా బీజేపీకి మరి అభినందనలు చెప్తున్నట్టు కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరి 27 ఏళ్ల తర్వాత మీకు అధికారం వచ్చింది, ఢిల్లీ ప్రజలు ఇచ్చినటువంటి మరి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పును మేము శిరస వహిస్తా ఉన్నాం అని చెప్పి ఢిల్లీ కేజ్రీవాల్ కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. మరి ఈ రోజు మోదీ కూడా ఈ రోజు ఆ సాయంకాలం 7-7:30 తర్వాత ఈ గెలుపుకు సంబంధించి ఓటమి, ఆ తర్వాత బీజేపీ గెలుపుకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ రోజు మరి ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈ రోజు మరి మీడియా వేదికగా అయితే మాట్లాడబోతా ఉన్నారు. ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఇలా ధన్యవాదాలు తెలియజేయబోతా ఉన్నారు. సాయంత్రం అనేది కూడా మరి మనకి సమాచారం అయితే అందుతా ఉన్నది. ఏది ఏమైనా కానీ దాదాపుగా 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఇలా బీజేపీ జెండా ఎగరవేసింది మాత్రానికి మనకి క్లియర్ గా కనబడతా ఉంది. ఘన విజయం సాధించింది. మొన్న జరిగినటువంటి 5వ తారీఖు ఎన్నికలు జరిగాయి ఢిల్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ పార్టీ మాత్రానికి ఘన విజయం సాధించింది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ ను దాటేసుకొని దాదాపుగా 48 స్థానాలకి కైవసం చేసుకున్నట్టయితే మనకి రిజల్ట్ అయితే కనబడతా ఉన్నది. మరి ఢిల్లీ ప్రజలంతా కూడా మరి మార్పునైతే కోరుకున్నారు, కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు అనేది మాత్రానికి క్లియర్ గా స్పష్టమైతా ఉన్నది. ఇక బీజేపీ సంబరాలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఆ బీజేపీ సంబరాలలో మునిగిపోయింది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల కన్నా దేశ రాజధాని ఢిల్లీలో దాదాపుగా మరి అధికారం అనేది దశాబ్దాల కాలంలో, దాదాపుగా 3 దశాబ్దాల తర్వాత ఇలా ఢిల్లీ చేతిలోకి వచ్చింది. కాబట్టి బీజేపీ నాయకులు కానీ, లేకపోతే బీజేపీ అధిష్టానానికి సంబంధించిన అగ్రనాయకులంతా కూడా ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోతున్నట్లయితే మనకి కనబడతా ఉన్నది.